కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని సిఐటియు ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. లారీ యూనియన్ ఆఫీస్ నుండి వైఆర్సీ వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. బాలాజీ చౌక్ సెంటర్లో కార్మికులను ఉద్దేశించి పాకలపాటి సోమరాజు మాట్లాడారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి అంజిబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అంగన్వాడీ యూనియన్ సభ్యులు కె సునీత, ఎన్ అమరావతి, పి నూకరత్నం, జె రాణి, పి దుర్గా సూర్యకుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ కె గంగా భవానీ, సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, రౌతు సత్యనారాయణ, మాసా రామారావు, పెద్దబాటి గురవయ్య, గండి వెంకటరావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఇంకోటి కూడా చెప్పాలి ఏడాదంటాం కదా. ఇంతమంది ఆడపిల్లలు చెయ్యుడు చెప్పమని చెప్తులేదు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సంక్షేమ బోర్డు అమలు చేసే వరకు కార్మిక సోదరులారా జరిగింది. అలాగే మరి ఇక్కడికి వచ్చి కారణం ఏంటి, ఇక్కడ దాకా వచ్చి జెండా ఎగరేయడం ఏంటని మీరు అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ వేళకే 44 సంవత్సరాలు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి 44 సంవత్సరాలు కావస్తుంది. మరి అందులో భాగంగానే మన అంజీ గారు కూడా అలాగే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అప్పుడు చాలామంది కార్మికులందరూ కూడా సిఐటిలో కూడా ఒక సబ్సిడీగా జామీన్ అయ్యి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ ఈ తలం ఇవ్వడం జరిగింది. మరి తలం ఈవేళ ఎంతోమంది కార్మికులందరూ కూడా రిటైర్ అవ్వడం కూడా జరిగింది. అలాగే మన అంజీ సార్ కూడా రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఎంతోమంది కొంతమంది ట్రాన్స్ఫర్లు అవ్వడం జరిగింది. మరి అటువంటిది ఈ తలం మన అంజీ గారు కూడా దీన్ని కాపాడుకుని రావడం వస్తున్నారు. కారణం ఏంటంటే దీని మీద ఎంతోమంది నిఘా వేయడం జరిగింది. ఎంతోమంది ఇక్కడ పాకలు వేయడం కూడా వేయనకు చూస్తే నిజంగా చెప్పాలంటే మన అంజీ గారు ఈవేళ కార్మికుల గురించి ఎంతో సేవ చేయడం జరిగింది. దీన్ని కాపాడడం నిజంగా అంజీ గారు మరి ఇలా ధన్యవాదాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు,